ఏమి భయం? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము భవానీ ఐలాండ్ వెళ్ళామన్నాం కదా. అక్కడ ఎక్సర్సైజ్ పార్క్, అడ్వెంచర్ జోను, మ్యాజికల్ మిర్రర్ మేజ్, అమరావతి ఆతిథ్యం అనే రెస్టారెంట్, గేమింగ్ జోన్, అవుట్డోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యూటిఫుల్ స్టాట్యూస్ అండ్ అకామిడేషన్, ఇలా అన్నిటి గురించి బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా. ఇప్పుడు రోబోటిక్ జురాసిక్ పార్క్ గురించి చూపించబోతున్నాను. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ కొంచెం లాంగ్లోనే ఉందండి. వెళ్ళేటప్పుడు ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్. బర్డ్ సౌండ్స్తో, కూల్గా, గ్రీనరీతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గేమింగ్ జోన్ నుంచి ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్కి 15 to 20 minutes అయితే పడుతుంది. అయితే ఎటువైపు వెళ్ళాలో ఎవరు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎటువైపు ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ వెళ్ళాలో బోర్డ్ కూడా లేదండి. ఇది కొంచెం భవానీ ఐలాండ్లో నాకు డిఫాల్ట్గా అనిపించింది. మిగిలినవన్నీ అయితే కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము వెతుక్కుంటూ వెళ్ళేసరికి అయితే 20 minutes పట్టింది. ఎటువైపు వెళ్ళాలో బోర్డు ఉంటే బాగుండు అనిపించింది. మొత్తానికైతే రోబోటిక్ జురాసిక్ పార్క్ అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓడలతో ఉన్నట్లు వెరైటీగా డిజైన్ చేశారు. చూడండి ఎంత వెరైటీగా ఉందో, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంట్రన్స్ చూస్తేనే చాలా బాగా అనిపించింది మాకు. ఇక లోపలికి ఎంటర్ అయ్యేసరికి లెఫ్ట్ వైపు హెన్స్, రైట్ వైపు లయన్ కనిపిస్తాయండి. అవి అచ్చం ఒరిజినల్గా అనిపిస్తాయి. చాలామంది పిక్స్ కూడా దిగుతున్నారు. చూడండి అచ్చం ఫారెస్ట్లో ఉన్నట్లుగా ఉన్నది కదా. ఫారెస్ట్లో లాగా అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి. జురాసిక్ పార్క్ కాబట్టి ఎక్కువగా డైనోసార్స్ ఉన్నాయి. అన్నీ ఒరిజినల్గా ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. చాలా బాగున్నాయి. ఇక కొండపై నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నట్టు, దానిపైన మంకీ, ఇంకా ఎలిఫెంట్స్ చూడండి చాలా బాగున్నాయి. రియల్గా ఉన్నట్లు అనిపించింది. నుంచి వెళుతూ కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నట్లు, మన మీద ఆ వాటర్ పడుతూ ఉంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. మీరు చూడండి. నెక్స్ట్ ఇంకొక బ్రిడ్జ్, డైనోసార్స్ బిగిన్ అయ్యాయండోయ్. ఆ సౌండ్స్కి మా కౌశి అయితే భయపడిపోయాడు. మీరు చూడండి. ఆ సౌండ్స్ ఒరిజినల్గా డైనోసార్స్ వస్తున్నట్లుగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏమి భయం? విన్నారుగా ఆ సౌండ్స్, ఆ వాటర్ ఫాల్స్ కూడా సూపర్.
చూసారుగా రకరకాల డైనోసార్స్, వాటి సౌండ్స్. నెక్స్ట్ గృహలోకి వెళ్తున్నట్లు పైన మంకీ వాటర్ ఫాల్స్ పడుతూ చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి గృహలోకి వెళ్తున్నట్లుగా కూడా భలే క్రియేట్ చేశారు. బయటికి వస్తే క్రొకోడైల్ ఒక పక్క, ఇంకో పక్క బిగ్ ఎలిఫెంట్ కనిపిస్తుంది. నేను ఇదివరకు యూట్యూబ్లో చూసినప్పుడు ఈ ఎలిఫెంట్ తొండము ఫేసు కదులుతున్నట్టు చూపించారు. ఇప్పుడైతే అది కదలటం లేదట. మీరు చూడండి ఎంత పెద్ద ఎలిఫెంటో. నెక్స్ట్ బిగ్ స్నేక్ ఉంది చూడండి, అనకొండలా ఉంది. అన్ని గృహలోకి వెళ్ళామండి. థ్రిల్లింగ్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఏముంది అదిగా 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 ఉంటుందా? చూసారుగా థ్రిల్లింగ్ గా ఎక్సలెంట్ గా ఉంది కదా. యాక్చువల్ గా మేము మార్నింగ్ నుంచే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాము. అక్కడ గార్డెనింగ్ చేసే ఆవిడ చాలా బాగుంటుంది, గృహలోకి వెళ్ళండి అంది. నిజంగా వెళ్ళిపోయి ఉంటే ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మేము మిస్ అయ్యే వాళ్ళం. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. కదా రోబోటిక్ జురాసిక్ ఎలా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చి మేజ్ గార్డెన్ కి అయితే వెళ్తున్నామండి. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్, మేజ్ గార్డెన్, మిర్రర్ మ్యాజిక్ వరల్డ్ ఈ మూడు కూడా కాంబో ఆఫర్ లో వస్తాయండి. ఒక్కొక్కరికి కూడా 150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చూడండి బయటికి రాగానే ఫ్లవర్ గార్డెన్ లాగా, పార్క్ లాగా, ఇక్కడ కూడా అవుట్డోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ గార్డెనింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక మేజ్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. ఈ మేజ్ గార్డెన్ ని చూస్తే పద్మవ్యూహంలా ఉంటుందండి. ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తామో కూడా తెలియదు. ఈ పద్మవ్యూహం అదేనండి. మేజ్ గార్డెన్ కూడా 7 వలయాలతో ఉంటుంది. దీనిని చూస్తే మహాభారతం అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఆ యుద్ధం అన్నీ కూడా గుర్తొస్తాయి. సేమ్ పద్మవ్యూహంలోగానే ఈ మేజ్ గార్డెన్ ని కూడా డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంది ఇది కూడా. పైనుంచి చూస్తే ఈ మేజ్ గార్డెన్ పద్మవ్యూహంలా ఉంటుంది. మధ్యలో కూడా ఒక స్తూపం ఉంటుంది. ఇక మేము మేజ్ గార్డెన్ కి వెళ్ళినప్పుడు ఇలా ఫారినర్స్ కనిపించారండి. చాలా మంది ఫారినర్స్ ఈ భవానీ ఐలాండ్ ని విజిట్ చేస్తూ ఉంటారు. మేము మేజ్ గార్డెన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ, ఫ్లవర్స్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ భవానీ ఐలాండ్ అంతా. ఇక ఇక్కడ ఈ రూమ్ లో ఏమిటంటే పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ తో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. రాక్ క్లైంబింగ్, బుల్ ఫైటింగ్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూసారు కదా. సేఫ్టీ జాకెట్స్ తో చాలా కేర్ఫుల్ గా ఈ అన్ని రైడ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ముందుకు వస్తే కాటేజెస్ ఉంటాయండి. చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. పర్ డేకి ఈ కాటేజెస్ 3500 to 5000 రూపీస్ వరకు ఉంటుందట. యాక్చువల్గా ఈ భవానీ ఐలాండ్ మొత్తం చూసి అన్ని గేమ్స్, అన్ని రైడ్స్, ఇక నేచర్ని మొత్తం అన్ని ఎంజాయ్ చేయడానికి మినిమం 2 to 3 days అయితే పడుతుంది. ఇక మేమైతే అన్నీ చూసుకొని ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. ట్రీస్తో, గ్రీనరీతో ఎంత బాగుందో చూడండి. నేచర్ లవర్స్కి అయితే ఈ భవానీ ఐలాండ్ చాలా బాగా నచ్చేస్తుంది. మేము వెళ్ళింది సమ్మర్ అయినా సరే మాకు ఆ సమ్మర్ ఎఫెక్ట్ అంత అనిపించలేదు. ట్రీస్ ఉండడంతో కూల్గానే అనిపించింది. వింటర్లో అయితే ఇంకా బాగా ఉంటుంది. మా ఫ్యామిలీ మట్టికి ఈ భవానీ ఐలాండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పక విజిట్ చేయండి, మీకు బాగా నచ్చేస్తుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మా కౌశి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి. ఇక అన్నీ చూసుకొని ఇంటికైతే మేము రిటర్న్ అయ్యాము. చూసారు కదా భవానీ ఐలాండ్ గురించి. నేను 3 partsగా 3 వీడియోస్ పోస్ట్ చేశాను. అన్ని గేమ్స్, షోస్, రైడ్స్, రెస్టారెంట్స్, కాంబో ఆఫర్స్ అన్నిటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. భవానీ ఐలాండ్ ఎలా ఉంటుందో తెలుసుకునే వాళ్ళకి ఈ 3 వీడియోస్ చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఐలాండ్ ఎలా ఉంటుందో, అక్కడ ఏమి ఉంటాయో అన్నీ కూడా తెలుస్తాయి. నచ్చిందా మా విజయవాడలో ఫేమస్ అయిన భవానీ ఐలాండ్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.